హాయ్ వ్యూస్, వెల్కమ్ టు రాణి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఆడవాళ్ళకు ఉపయోగపడే ఒక చిన్న టిప్ చెప్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. అందులో ఒక 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు అండి. అలాగే కొద్దిగా ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇలా పిండుకున్నాక అవి బాగా కలిపి కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఒక పేస్ట్లా రెడీ చేసుకోవాలండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఆడవాళ్ళు దేవుడి సామాన్లు అంటే రాగి, ఇత్తడి ఇలాంటి సామాన్లు తోమడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఈ పేస్ట్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఒకసారి ట్రై చేయండి, మీకే ఆ తేడా తెలుస్తుంది. అయితే ఈ పేస్ట్ అనేది ఇలా రెడీ చేసినాక మనము ఈ సామాన్లకి అప్లై చేయడం వల్ల అస్సలు వృద్ధాల్సిన అవసరం లేదు, చాలా కష్టపడాల్సిన అవసరమే ఉండదండి. ఈజీగా అందులో ఉన్న మురికంతా తొలగిపోతుందండి. చూస్తారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కలుపుకొని మీకు ఇత్తడి కానీ రాగి కానీ ఏ వస్తువులు కానీ అప్లై చేయండి. ఈజీగా అనేది తల మెరుస్తాయండి, అంత సూపర్గా వస్తుంది. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా అప్లై చేసినాక మీరు ఎక్కువసేపు కూడా రుద్దాల్సిన అవసరం లేదండి. ఈజీగా అనేది తెల్లగా అయిపోతాయి. అది రాగవని, ఇత్తడవని, కంచవని ఏదైనప్పటికండి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా రుద్దినాక కొద్దిగా పాముకుంటే చాలండి, ఈజీగా రిమూవ్ అయిపోతుంది. దీన్ని వాటర్తో కడుక్కుంటే చాలు. చూసారుగా తేడా మీకే తెలుస్తుంది. ఒకసారి అప్లై చేయండి. చాలామంది ఆడవాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. చూసారుగా ఎంత క్లీన్గా అయిపోయిందో. 100% వర్కౌట్ అవుతుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది వీడియో చూడగలుగుతారు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఫర్దర్గా పెట్టబోయే నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. చూసారుగా ఎంత నీట్గా అయిపోయిందో. ఎక్కువసేపు కూడా రుద్దాల్సిన అవసరం లేదండి. ఈ పేస్ట్ రాయడం వల్ల ఈజీగా అన్నీ కూడా సామాన్లు తోముకొని క్లీన్గా చేసుకోవచ్చండి. తొందరగా అయిపోతుంది. టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుందండి ఆడవాళ్ళకి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి.